నమస్తే డి న్యూస్ కి స్వాగతం నేను మీ మెర్సీ ముదుగా బులెటిన్ లో హెడ్లైన్స్ ఒంగోలులోని వార్డు సచివాలయ ఉద్యోగులు ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ మీకు ఏమైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరిస్తామని వార్డు సచివాలయ ఉద్యోగులకు హామీ ఇచ్చిన దామచర్ల నగరంలో అట్టహాసంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు పార్టీ కార్యాలయంతో పాటు పలు సెంటర్లలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఇక వివరాలకు వెళితే నేను 7th నుండి 10th క్లాస్ వరకు కావలిలోని మిషనరీ స్కూల్స్ లో చదువుకున్నారు. అక్కడి సెయింట్ ఆంజల్స్ స్కూల్లో చదివే రోజుల్లో ప్రతి సంవత్సరం చర్చ్ కి వెళ్లి క్రిస్మస్ వేడుకలో పాల్గొనేవాడినని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు గుర్తు చేసుకున్నారు. ఒంగోలులోని వార్డు సచివాలయ ఉద్యోగులు అంబేద్కర్ భవనంలో ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో దామచర్ల పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం సచివాలయ ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రపంచమంతా జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్ అని దామచర్ల పేర్కొన్నారు. యేసుక్రీస్తు అంటే ఒక శాంతి. మీరంతా శాంతంగా ఉంటాం, ప్రజలకు సేవలు అందిస్తాం, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. మీకు ఏమైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరిస్తానని దామచల జనార్దన్ రావు హామీ ఇచ్చారు. సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు, ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శరత్ బాబు, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు చిట్టిబాబు, తెలుగుదేశం నాయకులు గుర్రాల రాజ్ విమల్ తదితరులు పాల్గొని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అందరినీ మంచి మెసేజ్ ఇచ్చి మమ్మల్ని ఉత్తేజపరిచినందుకు ఈ పండుగ సందర్భంగా మీ అందరూ కూడా సంతోషంగా గడుపుకోవాలి మీ కుటుంబ సభ్యులతో. అదేవిధంగా మీరు చేసే వృత్తుల్లో కూడా ముందుకెళ్ళాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఇందాక మా కమిషనర్ గారు అయితే స్పష్టంగా చెప్పారు, యేసుక్రీస్తు అంటేనే ఒక శాంతి. ఎప్పుడు కూడా శాంతిగా ఉండాలి, 10 మందికి ఉపయోగపడాలి, శాంతియుతంగా మనం అందరం కూడా చేసుకోవాలి అనేది ఆయన సూత్రం. అది కాబట్టి ఆయన ఏదైతే ఒక మంచి ఆలోచనతోటి మనకి ఈ బైబిల్స్ కానీ ఇవన్నీ కూడా పురాణాలు జరిగినవి అన్నీ కూడా మనకు ఉన్నాయో ఆ పద్ధతిలో కూడా మనం అందరం కూడా పాటించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను 7th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు నేను కూడా ఒక మిషనరీ స్కూల్లో చదివాను. సెంట్ ఆంజల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కావలో చదువుకున్నాను. కాబట్టి అప్పుడు ఫాదర్ కానీ అన్నీ కూడా మేమే ఫుడ్ తీసుకెళ్ళటం, ఇవ్వటం, అదేవిధంగా చర్చికి వెళ్ళటం, ప్రేయర్స్కి వీటికి కూడా క్రిస్మస్ వచ్చినప్పుడు డెకరేషన్స్ వేసుకునేది అన్నీ కూడా చిన్నప్పుడు కూడా మేము కూడా పాల్పంచుకున్నాం. దాన్ని ఎప్పుడు కూడా పండగ అనేది మానవ సేవయే మాధవ సేవ. ఎన్ని పూజలు చేసినా సాటి మనిషికి సహాయపడినటువంటి వాడికి మరి అంత గొప్ప పూజలు చేసినా దాని ఫలితం భగవంతుడు ఇవ్వడు. తోటి మనిషికి మనం ఎప్పుడైతే సహాయం చేసే గుణం ఉంటుందో అప్పుడే ఆ మతానికి సార్థకత ఉంటుంది. ఇక చివరిగా క్రైస్తవ మతం గురించి ఒక 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ప్రపంచంలో ఎన్నెన్నో మతాలు ఉన్నప్పటికీ అత్యధిక సంఖ్యాకులు ప్రపంచంలో ఆచరిస్తున్న మతం క్రైస్తవ మతం. ఈరోజు అన్ని ఖండాలలో ఈ మతానికి సంబంధించినటువంటి ఆరాధకులు ఉన్నారు. అత్యధిక సంఖ్యాకులు ఆచరిస్తున్న మతం అనేది మొదటి ప్రాధాన్యత. రెండవ ప్రాధాన్యత మనం చూస్తే ప్రపంచంలో విశ్వశాంతిని, ప్రేమను, తర్వాత పశ్చాత్తాపాన్ని ప్రపంచానికి అందిస్తూ మరి సాటి మనిషిలో ఇలాంటి దయాగుణాలను, ప్రేమను అందించినటువంటి గొప్ప మతం. మరి క్రీస్తు తన త్యాగాల ద్వారా తన రక్తాన్ని చిందించి ఈ ప్రపంచానికి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చారు. మరి క్రైస్తవ మతానికి కూడా మనం చూస్తే మూలాలు మనం చూస్తే జుడాయిజం, ఇస్లాం, క్రైస్తవం, ఈ 3 మతాలకు పుణ్యక్షేత్రం మరి అందరికీ తెలుసు. పోటీపడి ఆ పోటీ తత్వంలో మీరు మాత్రమే ఈరోజు ఆ సేవ చేసే కార్యక్రమంలో ఉన్నారంటే ఆ జీసస్ బ్లెస్సింగ్స్ మీ అందరూ కొన్ని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మనందరం కలిసి పనిచేయాలని కోరుకుంటూ, అదేవిధంగా మన గౌరవ శాసనసభ్యులు గారికి ఒక చిన్న విన్నపము. చాలా కార్యాలయాలలో చాలామంది సెమీ క్రిస్మస్ వేడుక జరుపుకున్నారు. కానీ అది మీ దృష్టికి వచ్చిందో రాదో తెలియదు, కానీ అన్యదాగా భావించొద్దు. రిమ్స్లో వచ్చేటప్పటికి కావాలని అక్కడ కొంతమంది చాలామంది మెజారిటీ అక్కడ క్రిస్మస్ జరుపుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి సెమీ క్రిస్మస్ జరుపుకోకుండా కొంతమంది కావాలని అడ్డుపడుతున్నారు. కాబట్టి మీరు చొరవ తీసుకొని దాదాపు చాలా సంవత్సరాల నుంచి అక్కడ ఆనవాయితీగా
గత ప్రభుత్వ హయాంలో అన్యకృతమైన భూములను ఆక్రమణలకు గురైన భూములను తిరిగి వాటి యజమానులకు అప్పగిస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీబాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. రెవెన్యూ సదస్సులకు వచ్చి అర్జీలు ఇచ్చే వాటిని త్వరితగతిన పరిష్కరించి మీ నమ్మకాన్ని నిలబెడతామని హామీ ఇచ్చారు. పొదైలో జరిగిన రెవెన్యూ సదస్సులో మార్కపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డితో కలిసి మంత్రి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆయనకు వచ్చిన అర్జీలో 70% భూ సమస్యకు సంబంధించినవి ఉన్నాయన్నారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు మంత్రి స్వామి చెప్పారు. నారాయణ రెడ్డి గారికి ప్రత్యేకంగా విచ్చేసినటువంటి మన జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ గారికి, ఆర్డీఓ గారికి, మిగిలిన అధికారులకి, స్థానిక పెద్దలందరికీ నమస్కారాలు. ఇప్పటివరకు కూడా చాలా అర్జీలు వచ్చాయి. వీటన్నిటి ఉద్దేశం ప్రజలకి ఒక నమ్మకం. 5 ఏళ్లలో అన్యాక్రాంతమైన భూములు, అదేవిధంగా ఆక్రమణకు గురైనటువంటి ప్రభుత్వ భూములు, ఆన్లైన్ కాకుండా మిగిలిపోయినటువంటి తమ భూములు తిరిగి భూ యజమానులు చెందాలన్న నమ్మకంతో మీరందరూ మీ అందరూ కూడా ముందు మీ యొక్క భరోసా కల్పిస్తామని తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయనకు వచ్చిన అర్జీల్లో 70% వరకు కూడాను భూ సమస్యల మీద ఉన్నాయి. అందుకు వాస్తవంగా ఆగస్టులోనే ఈ కార్యక్రమం తీసుకోవడం, తదుపరి అధికారులు మార్చమని ప్రజాప్రతినిధులు అడిగితే ఆ కార్యక్రమం, తర్వాత వరదలు, వీటన్నిటి వల్ల డిసెంబర్ 6 నుంచి జనవరి 8 వరకు కార్యక్రమం తీసుకున్నారు. ఇంకా సమస్యలు మిగిలిపోతే ఈ డేట్ కూడా పెంచేటువంటి దానికి కూడా వెనుకాడబోదు ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. ఈ సమస్యలకి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓల స్థాయి అధికారులు కూడా నిరంతరం పర్యవేక్షణ చేస్తా ఉన్నాం. ప్రతిరోజు సమస్యల్ని ఎన్ని వచ్చాయి, ఎంత పరిష్కారం చేశారు, ఎందుకు పెండింగ్ కూడా వాళ్ళు రివ్యూ చేసుకుంటా ఉన్నారు. ఇది సమస్య పరిష్కారం మీద మన అధికారులకి, మన ప్రభుత్వానికి మన చిత్తశుద్ధిని తెలియజేస్తాం. నా రాజకీయ జీవితం ప్రారంభమైనప్పటి నుంచి అల్లూరుతో నాకు మంచి అనుబంధం ఉంది. ఇక్కడి అరుంధతి కాలనీలో నాకు ప్రతి ఎన్నికల్లో మంచి మెజారిటీ వస్తుంది. మీ సమస్యలన్నిటిని పరిష్కరించి వచ్చే ఏడాది జరుపుకునే సెమీ క్రిస్మస్ వేడుకలో మళ్లీ పాల్గొంటానని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు హామీ ఇచ్చారు. అరుంధతి నగర్ లో ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో దామచర్ల పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం కాలనీ వాసులను ఉద్దేశించి మాట్లాడారు. మీ ప్రేమ అనురాగాన్ని నేను ఎన్నటికీ మరవలేనని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దాసరి పోలయ్య అధ్యక్షతన జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో నాయకులు దర్శిగుంట నోవా హోప్, దర్శిగుంట ఆశీర్వాదం, దర్శిగుంట శివాజీ, పాటిబండ్ల సుధాకర్, జి సుబ్బారావు, జి శ్రీనివాసరెడ్డి, ఎం జయరావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఇటీవల అల్లూరు నీటి సంఘం నుండి ఏకగ్రీవంగా ఎన్నికైన వారిని దామచర్ల జనార్దన్ రావు సత్కరించారు. ఎమ్మెల్యే గారు మన మధ్యకు వచ్చారు. ఈ పాదముల కొందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో నాయన పిల్లలకి అంగన్వాడీ బడి చంద్రపాటి సీన్ గారు, యతన్ ప్రసాద్ గారు పైకి రావాలా. మరియు నెంబర్ నావాగన్ గారు మరియు బూత్ గారు ఉన్నారు. నావాగ్ గారు మరియు బూత్ గారు ఉన్నారు. నగరపాల చైర్మన్ జయరావు గారు మనకి చేసి మమ్మల్ని అంతా ఆనందించిన చేసినటువంటి శ్రీ దామచర్ల జనార్దన్ గారికి మా అరుంధతి కాలనీ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
అందరూ కేక్ తీసుకోవాల్సిందిగా కూర్చున్నాం. దాంతో మాట్లాడండి వరుసగా పండమ్మా. పిల్లకాయలకు అవకాశం ఇవ్వండి. కమిటీ వాళ్ళు కేక్ కట్ చేసి అందరికీ ఇవ్వాల్సిందిగా కూర్చున్నాం. రేపు పొద్దుపోయింది 1924 కార్యక్రమానికి మనం తెలంగాణలో ఒప్పుకొని ఎన్ని పనులున్నా కూడా పక్కన పెట్టేసి ఈరోజు ఆయన ఈ ప్రోగ్రాం రావటం మా అందరికి ఎంతో సంతోషంగా ఉంది. అలాగే ఇక్కడ సార్కి చెప్పాల్సిన కొన్ని సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలకు దారి ఈ స్కూల్కి సార్ ఇదే ఈ 10 అడుగులు 10 అడుగులు సార్. మేము 5 సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నాం. టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెంలో క్లీన్ ప్రకాశం గ్రీన్ ప్రకాశంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీబాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ తమీం అన్సారియతో కలిసి గ్రామంలోని ఎస్సీ కాలనీలో పర్యటించారు. కాలనీలోని ప్రధాన వీధుల్లో తిరుగుతూ అక్కడి ప్రజలకు క్లీన్ ప్రకాశం గ్రీన్ ప్రకాశం గురించి మంత్రి అవగాహన కల్పించారు. గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో పంచాయతీలకు బ్లీచింగ్ కూడా ఇవ్వలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. క్లీన్ ప్రకాశం గ్రీన్ ప్రకాశంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని మంత్రి స్వామి పిలుపునిచ్చారు. పక్కన అంగన్వాడీ సెంటర్ దానికోసం చేసాం. అది రిమైనింగ్ అన్ని క్లియర్ చేసేసి పిల్లలకు వస్తుంది. గ్రాంట్ కూడా ఇచ్చారు, పొజిషన్ ఇచ్చారు. నేను పొజిషన్ అన్ని పెట్టించి ఒక స్టార్ట్ చేయించాను. రెండోది ఏంటంటే మనకి ఆ రోజు రోడ్డు కింద కంప్లైంట్ చేసిన అమౌంట్ కూడా ఎంపీడీ వాళ్ళ అకౌంట్లో ఉంది. ఒక అమౌంట్ 6 lakhs 7 lakhs ఉండాలి. ఎంఏ గారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఒంగోలు పట్టణంలో అట్టహాసంగా నిర్వహించారు. బైపాస్ రోడ్ లోని జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షులు బూచపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జన్మదిన కేక్ ను జిల్లా పరిషత్ చైర్మన్ బూచపల్లి వెంకయ్యమ్మ, ఒంగోలు అసెంబ్లీ సమన్వయకర్త చుండూరి రవిబాబు, సిటీ ప్రెసిడెంట్ కటారి శంకర్ సమక్షంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు జరుగుతున్నాయని అన్నారు. ప్రజల హృదయాలలో నిలిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజల వద్దకే సంక్షేమ పథకాలు అందించారని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం పథకాలకు తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై తమ పార్టీ నిరంతర పోరాటం సాగిస్తుందని అన్నారు. అనంతరం జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా పేద మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో డాక్టర్ సెల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని అతిథులు ప్రారంభించారు. ఈ వేడుకల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాలతో నివాళులు అర్పించి రెడీగా ఇక్కడ
తీసుకున్న మళ్ళీ రావద్దండి దయచేసి. మా ప్రీతమ నాయకుడు జగనన్న పర్వదినాన్ని, జన్మదినాన్ని ఒక ఆంధ్రప్రదేశ్లో ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో, ప్రతి పల్లెలోనే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి 16 దేశాలలో ఉన్నటువంటి తెలుగువారు ఈరోజు జగనన్న జన్మదినాన్ని ఒక పర్వదినంలా ఘనంగా జరుపుకుంటున్నారు. నిజంగా గర్విస్తున్నాం. 16 దేశాలలో ఉన్నటువంటి తెలుగువారు జగనన్న జన్మదినాన్ని ఈరోజు జరుపుకోవడం. ఫర్ ద పీపుల్, ఫ్రమ్ ద పీపుల్ అంటారు. ప్రజల కొరకు పుట్టినవాడు, ప్రజల కోసం పుట్టినవాడు, ప్రజల నుంచి పుట్టినవాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ప్రజలందరూ కూడా తన నాయకుడి జన్మదినాన్ని తమ జన్మదినంలాగా రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. తప్పకుండా అలాంటి ప్రజానాయకుడి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతుందని, ప్రజల పక్షాన్ని నిలుస్తుందని, ప్రజల పక్షాన్ని నిలిచి ప్రజా సమస్యలకై పోరాటాలు చేస్తుందని, ఖచ్చితంగా రాబో రోజుల్లో మంచి ప్రజాపాలన అందిస్తుందని తెలియజేస్తూ మా ఒంగోలు పార్లమెంటు నుంచి మా నాయకుడికి మా ప్రజల నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. సుమారుగా 5,000 మంది మహిళలందరికీ బట్టల పంపిణీ కార్యక్రమం జగన్మోహన్ గారు పుట్టినరోజు చేస్తున్నాము. మా నాయకుడు ఎంత గొప్ప వ్యక్తి అంటే గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రతి పథకాలు కూడా పేదవాళ్ళకి అందించిన వ్యక్తి. ప్రతి ఇంట్లో కూడా ఆయన చేసిన పథకాలు ఇప్పుడు ఎక్స్సీఎం అయినప్పుడు కూడా మర్చిపోకుండా ఆయన చేసిన పథకాలని పేదవాళ్ళకి అందుతున్నాయి. కాబట్టి మా నాయకుడు మళ్ళా రావాలి, ఈ రాష్ట్రానికి జగన్మోహన్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం మొత్తం బాగుంటుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకున్నారు. కాబట్టి ఇటువంటి మంచి వ్యక్తి ఇట్లానే 100 సంవత్సరాలు ఇదే విధంగా పుట్టినరోజు వేడుకలు చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జగన్మోహన్ గారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు, మాజీ ముఖ్యమంత్రి, యువ నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా మన జిల్లా పార్టీ కార్యాలయంలో శివరెడ్డి గారు, బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, జడ్పీ చైర్మన్ వెంకయ్యమ్మ గారు, బత్తుల బ్రహ్మానంద రెడ్డి గారు, సిటీ ప్రెసిడెంట్ కటార్ శంకర్ గారు, బొట్ల రామారావు గారు, బొట్ల సుబ్బరావు గారు, అదేవిధంగా డాక్టర్ వెంకయ్య గారు, కటార్ ప్రసాద్, బొట్ల రామారావు, కార్పొరేటర్లు, స్థానిక నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి జయప్రదం చేసినందుకు పార్టీ శ్రేణులందరూ కూడా అభినందిస్తూ
శివప్రసాద్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. మన వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్లో మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి హ్యాపీ బర్త్డే సందర్భంగా మనం కేక్ కట్ చేసుకోవటం, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ ప్రతి వాళ్ళకి పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకున్నాను. మన మాజీ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఏ పథకాలైనా దిగ్విజయంగా చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు త్వరలో 2027లో మళ్ళీ మనం అందరం కలిసిమెలిసి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారికి మరీ హ్యాపీ. ఒంగోలు మున్సిపల్ కార్యాలయంలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు 3వ శనివారాన్ని పురస్కరించుకొని మున్సిపల్ కార్యాలయంలో కార్యక్రమాన్ని చేపట్టారు. మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ వెంకటేశ్వరరావుతో పాటు మున్సిపల్ సిబ్బందితో కలిసి కార్యాలయంలో పిచ్చి మొక్కలను తొలగించారు. ఈ సందర్భంగా కమిషనర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ప్రతి నెల 3వ శనివారాన్ని క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రతి ఆఫీస్లో కూడా క్లీన్గా ఉండే ప్రోగ్రామ్ని, అంటే నెలలో 3వ శనివారం యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం చాలా సంతోషించదగ్గ విషయం అండి. ఎందుకంటే జనరల్గా మనం ప్రైవేట్ ఆఫీసులు చూస్తే చాలా నీట్గా ఉంటాయి, మెయింటెనెన్స్ కూడా బాగుంటుంది. కానీ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినట్లయితే ఎక్కడ చెత్త అక్కడే ఉంటుంది. అలాగే ఎవరు కూడా అందరు వర్కర్స్ ఉన్నా కూడా సరిగ్గా పని చేయలేకపోవడము, ఆఫీస్ ఫైల్స్ అనేవి బాగా దుమ్ము పట్టి ఉండడము, అలాగే నా ఆఫీసు కూడా అసలు క్లీన్గా లేకపోవడం, మనం పరిశుభ్రంగా లేకపోవడం మనం చాలాసార్లు చూస్తున్నాం. అయితే మన ప్రభుత్వ వారు తీసుకున్న ఈ నిర్ణయం చాలా మంచిది. దానిలో భాగంగానే మరి గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు మా ఒంగోలు నగరపాలక సంస్థ ఆఫీస్ కూడా క్లీన్గా, చుట్టుపక్కల ఉండే ప్రాంతం మనకు ఈ సరౌండింగ్స్ అన్నీ కూడా క్లీన్గా పెట్టడం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల 3వ శనివారాన్ని క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంగా చేయాలని ఆదేశించడం జరిగింది. అలాగే మన గౌరవ జిల్లా కలెక్టర్ మేడం గారు కూడా మరి జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ఆఫీసులు అట్లాగే పెద్ద ఎత్తున మరి శుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించిన నేపథ్యంలో ఈరోజు మన నగరపాలక సంస్థ మేయర్ గారు శ్రీమతి సుజాత మేడం గారి ఆధ్వర్యంలో మనం మన మున్సిపల్ ఆఫీసు ప్రాంగణంలో ఈ పారిశుద్ధ్యం క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని మనం చేపడుతున్నాం. దీని ద్వారా ఆఫీస్లో ఎన్నో ఏళ్ళుగా మరి ఫైల్స్ ఇవన్నీ కూడా మొత్తం దుమ్ము పట్టి ఉంటాయి, వాటిని అన్నీ కూడా శుభ్రం చేసుకోవడం, అట్లాగే ప్రాంగణంలో కూడా చుట్టుపక్కలంతా కూడా పరిశుభ్రత చేస్తూ అవసరమైన చోట మొక్కలు నాటి క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. బీసీ కులగణను తక్షణమే చేపట్టాలని ప్రకాశం జిల్లా బీసీ సమన్వయ కమిటీ చైర్మన్ బొట్ల సుబ్బారావు కోరారు. ఒంగోలులోని చావలివారి వీధిలోని సంఘ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమానికి సంఘ అధ్యక్షులు ధరణికోట లక్ష్మీనారాయణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధిక జనాభా కలిగి ఉన్న బీసీలను కేవలం ఓటు రాజకీయాల కోసం మాత్రమే వినియోగించుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. బీసీ కులగణన చేయడంలో ఎందుకు అలసత్వం వహిస్తున్నారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన ప్రశ్నించారు. బీసీల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేలా తమ పోరాటం కొనసాగిస్తామని ఆయన తెలియజేశారు. ఈ సమావేశంలో ప్రజా సంఘాల నాయకులు చావలి సుధాకర్, మిరియం శ్రీనివాసులు, బీసీ సంఘాల నాయకులు కుట్టుబోయిన కోటి యాదవ్, సుధాకర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క సంస్థను కూడా ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు, అటు కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ. మరి మనం ప్రైవేట్ సంస్థలు చూసుకుంటే ఏ సంస్థ అయితే ఏ సామాజిక వర్గీయుడైతే పెడతాడో ఆ సంస్థలో ఆ సామాజిక వర్గీయులతో నింపుకొని బీసీలు నష్టపోతూ ఉంటారు. మా ప్రధాన డిమాండ్ అయిన బీసీ కులగణని ఆల్రెడీ పక్కనే ఉన్న తెలంగాణ ప్రభుత్వం చేస్తూ ఉంది. అలాగే గత ప్రభుత్వం కూడా ఇక్కడ కొంత కులగణన చేయడం జరిగింది. అలాగే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా
కులగన్న పూర్తి చేసి బీసీల్లోని 130 సామాజిక వర్గాల యొక్క జనాభాను తేల్చమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు అజీజ్ గారు, అలాగే మా రాష్ట్ర నాయకులు ధర్నకోట లక్ష్మీనారాయణ గారు, మా సంఘ కన్వీనరు మస్తాన్రావు గారు, అలాగే కుటుంబాని కోటి యాదవ్, శివప్రసాద్ గారు, అలాగే ఇంకా పెద్దలు మోటే భాస్కర్రావు గారు, ఇంకా చాలామంది పెద్దలు కూడా మా బీసీ సంఘ నాయకులందరూ కూడా ఓపీడీఆర్ చవర సుధాకర్ రావు గారు అందరూ కూడా హాజరై ఉన్నారు. మరి మా డిమాండ్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని, లేదంటే కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం అయినా తక్షణమే ఈ బీసీ కులగన్న జరపాలని తెలియజేస్తా ఉన్నాం. రోజున భారతదేశంలో 1952 నుంచి 16 ఎలక్షన్స్ జరిగితే 2922 మంది ఎమ్మెల్యేలు అయితే మరి బీసీలు సగం మంది అవ్వాల్సింది 470 మంది అయ్యారు. మరి బీసీలు ఎమ్మెల్యే సీట్లు అంతా నష్టపోయారో ఈ రోజున బీసీలు మొత్తం ఆంధ్రప్రదేశ్లో దేశంలో ఉన్న బీసీలు అంతా గమనిస్తున్నారు. కాబట్టి బీసీలు మరి కొంతమంది బీసీలకు కూడా అది వాళ్ళకి వాటా కూడా రావట్లేదు. ఈ రోజున అందరం కలిసి కూడా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళి మా వాటా ఎంతో, మా ఎమ్మెల్యేలు ఎంతో, మాకు ఎంత రావాలో ఆ వాటా కోసం పోరాడటానికి ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలంతా కూడా సిద్ధంగా ఉన్నారని, ఆ విధంగా ప్రయాణం చేస్తానికి ఈ రోజున ప్రకాశం జిల్లాలో శ్రీకారం చుట్టినటువంటి బొట్ల సుబ్బారావు గారికి, గుంటూరు మస్తానరావు గారికి, చావల సుధాకర్ గారికి, తన్నీరు శివ గారికి, మరి కోటి గారికి, అజీజ్ గారికి, అందరికి కూడా, రమేష్ గారికి, మరి అందరికి కూడా ధన్యవాదాలు తెలుస్తూ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా. మనకి ఎంత వాటా రావాలో ఆ వాటాను సాధించుకోవడం కోసం అందరూ కృషి చేయాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటికీ మామూలుగా అరకొరగా కాస్త చదువుకొని పైకి వస్తున్నటువంటి బీసీలని పైకి రాని కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నటువంటి అన్నింటినీ కూడా వాళ్ళు ప్రైవేటీకరణ చేస్తున్నారు. కాబట్టి ఆ ఉద్యోగాలు కూడా రావటం లేదు. ఈ రోజున మామూలుగా వీళ్ళు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్నారు. వాళ్ళకేమో రాయితీలు ఇస్తున్నారు, మన మీదేమో మామూలుగా అధిక ఛార్జీలు, అధిక పన్నులు విధిస్తూ మనల్ని నాశనం చేస్తున్నారు. కాబట్టి మనం బీసీ కులగడం జరగాలి. అట్లాగే రాజ్యాధికారంలో కూడా మనకంత వాటా రావాలి. కాబట్టి ఓట్లు మనం వేసుకొని వాళ్ళ సీట్లు వాళ్ళు తీసుకొని వాళ్ళు పబ్బం గడుపుతుంటే మాత్రం సహించే సమస్య లేదు. ఈ రోజున ఈ సమావేశాన్ని బీసీ కమిటీలు వేసుకుంటా నియోజకవర్గానికి, టౌన్కి కమిటీలు వేసుకోవడం జరుగుతుంది. ఈ కమిటీల్లో కూడా సభ్యులుగా వివిధ కుల సంఘాలలో పదవులు చేస్తున్న వ్యక్తులనే, నాయకులనే కమిటీల్లో వేసుకుంటా గ్రామ స్థాయిలో ప్రజల్ని చైతన్యపరుచుకుంటా, ప్రజల్ని చైతన్యపరిచి కులగణన కోసం ఎంత మనకి అవసరం అనేది తెలియజేసుకుంటా కులగణన జరగాలని చెప్పి ప్రజల్ని చైతన్యపరిచి రానున్న ఎలక్షన్స్లో కూడా ఏ ప్రభుత్వం అయితే బీసీలకు మద్దతుగా ఈ కులగణన చేస్తామని చెప్పి బీసీల మద్దతు తెలియజేస్తారో ఆ ప్రభుత్వాలకే బీసీలు అండగా ఉంటారని తెలియజేసుకుంటూ, భారత హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో అంబేద్కర్ ను విస్మరిస్తూ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఒంగోలు నగరంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం, భారత కార్మిక సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఒంగోలులోని హోటల్ కోలస్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ హోంమంత్రి అమిత్ షా భారత పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని, హోంమంత్రి పదవి నుండి తక్షణమే ఆయనను తొలగించాలని డిమాండ్ చేశారు. హోంమంత్రిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని కోరారు. పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రాజశేఖర్ మాట్లాడుతూ హిందూ కోడ్ బిల్లును న్యాయశాఖ మంత్రిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో ఆర్ఎస్ఎస్ పెద్ద ఎత్తున అంబేద్కర్ పై విరుచుకుపడిందని, దేశవ్యాప్తంగా సాధువులతో నిరసనలు తెలియజేసి బిఆర్ అంబేద్కర్ భారతీయ కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తున్నాడని విమర్శించారని అన్నారు. నేడు ప్రపంచ వ్యాప్తంగా అంబేద్కర్ కీర్తి ప్రతిష్టలు విశ్వవ్యాప్తం కావడంతో ఆర్ఎస్ఎస్ బీజేపీ శక్తులు ఒకవైపు బిఆర్ అంబేద్కర్ పై కపట ప్రేమను, గౌరవాన్ని ప్రకటిస్తూ మరోవైపు తమ అసలు స్వరూపాన్ని, ఆలోచనను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్య విప్లవ శక్తులు ఏమైనా సమైక్యంగా హిందూ ఫాసిస్ట్ శక్తులకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిహెచ్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరవాది సుబ్బారావు, ఐఎల్పి రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సుందరం, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి, పిఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి బి పద్మ, అరుణోదయ రాష్ట్ర అధ్యక్షులు జాలన్న, పివైఎల్ జిల్లా అధ్యక్షులు వి రామ్మోహన్, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు శ్యామ్, కార్యదర్శి జె వెంకటేష్, నగర అధ్యక్షులు వి కోటి, ఏఐకేఎంఎస్ సీనియర్ నాయకులు కొంగర నరసింహం, పేరయ్య, మున్నంగి లక్ష్మయ్య, దారా సుబ్బారావు, హనుమంతరావు తదితర దళిత ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. 90 నిమిషాలు మాట్లాడినటువంటి హోంమంత్రి అమిత్ షా
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అవమానిస్తూ 6 సార్లు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 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 అని మాట్లాడుతూ అంబేద్కర్ పేరును పదే పదే స్మరణ చేసే బదులు దేవుడిని స్మరిస్తే 7 జన్మలకు సరిపడా స్వర్గంలో స్థానం లభిస్తుందని మాట్లాడాడు. అత్యంత దుర్మార్గంగా హోంమంత్రి అమిత్ షా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అవమానిస్తూ మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత కూడా ఇప్పటికీ బీజేపీ హోంమంత్రి అమిత్ షా మాట్లాడినటువంటి మాటల్ని సమర్థించుకుంటూ కాంగ్రెస్ అవమానించిందనే పేరుతోటి బిఆర్ అంబేద్కర్ని హోంమంత్రి అమిత్ షా కూడా అత్యంత దుర్మార్గంగా అవమానిస్తూ మాట్లాడాడు. ఈ వ్యాఖ్యల్ని భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియుగా, పీడీఎస్యుగా, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ బీజేపీ దాని అనుబంధ సంస్థలు ఇవాళ మనం చూస్తామని ఎదురుదాడి చేస్తున్న పరిస్థితి చాలా సిగ్గుచేటు. ఎందుకంటే దీన్ని ఖండించాల్సిన భారత ప్రధాని ఒక రకంగా అమిత్ షాకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంటాం చాలా సిగ్గుచేటైన వ్యవస్థ. కాబట్టి మనం ఈ సందర్భంగా అమిత్ షాకి ఏదైతే పదవి ఉందో దాన్ని బర్తరఫ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. దేశవ్యాప్తంగా మరి అంబేద్కర్ దాదాపు రాజ్యాంగం రాసి భారత ప్రజలందరికీ సమాన హక్కు కోసం తను పరితపించాడు. దీన్ని జీర్ణించుకునేటువంటి ఇవాళ హిందూ మత సంస్థల వ్యక్తులు ఇవాళ ఇంత దారుణంగా ఉరివాడుతున్నాయి. దీన్ని భారత సమాజం ప్రధానంగా విప్లవ దళిత ప్రజా సంఘాలు అర్థం చేసుకొని రాబోయే రోజుల్లో బీజేపీకి వ్యతిరేకంగా, అదేవిధంగా అమిత్ షాకి వ్యతిరేకంగా, మోడీకి వ్యతిరేకంగా నిలబడాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ దేశానికి భారత రాజ్యాంగాన్ని రచించి ప్రజలందరికీ కూడా హక్కులు కల్పించినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని ఒక మనువాది ఆర్ఎస్ఎస్ గొండ అయినటువంటి అమిత్ షా అనేటువంటి హోమ్ మినిస్టరు అత్యంత దారుణంగా అవమానకర పదజాలంతో 6 సార్లు అంబేద్కర్ 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 అనేటువంటి ఒక హేళన పద్ధతిలో మాట్లాడటం అనేది ఆయన ఎట్టి పరిస్థితిలో హోమ్ మినిస్టర్గా తగ్గడానికి కూడా ఈ సందర్భంగా ఇండిపెండెంట్ నేను తెలియజేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి ఐఎల్పి పార్టీ కూడా మద్దతు తెలుపుతా ఉంది. ఈరోజు ఆయన చెబుతున్నాడు అంబేద్కర్ అనే బదులు దేవుళ్ళని కోరుకోండి స్వర్గలోకం మీకు సిద్ధిస్తుందని చెబుతున్నాడు. అసలు ఏ దేవుడిని కోరాలా, ఏ దేవుడిని మొక్కాలి మేము అనేది కూడా చెప్పకుండా దాటేసినటువంటి అమిత్ షాని వెంటనే పార్లమెంట్ నుంచి మంత్రి పదవి నుంచి కూడా బర్తరఫ్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ఒంగోలు నగరంలోని విజయనగర్ కాలనీ నందు సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విజయనగర్ కాలనీ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ప్రముఖ పారిశ్రామికవేత్త మండవ మురళీకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రభు రాకడను తెలుపుతూ పాస్టర్ దైవ సందేశాన్ని అందించారు. అనంతరం ముఖ్య అతిథి మండవ మురళీకృష్ణ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే అతిపెద్ద పండుగ క్రిస్మస్ అని అన్నారు. ఈ పండుగ క్రైస్తవ కుటుంబాల్లో వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం క్రిస్మస్ కేక్ ను కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి యువజన జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు రాయపటి జగదీష్ తో పాటు కాలనీ వాసులు పాల్గొన్నారు. విజయనగర్ కాలనీ వాసులకు నా క్రిస్మస్ శుభాకాంక్షలు. అలాగే ఈ సెమీ క్రిస్మస్ వేడుకల్లో నన్ను కూడా పాలు పంచుకోవడానికి ఆహ్వానించిన రాజీవ్ మరియు వాళ్ళ మిత్ర బృందానికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించిన నిర్వాహకులకు నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ పాస్టర్ గారు కూడా నా కృతజ్ఞతలు. విజయనగర్ కాలనీ నివాసులైన క్రైస్తవులందరూ కూడా ఈరోజు సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మనం పండగ చేసుకుందాం అన్న ఒక ఆలోచనతో ప్రతి సంవత్సరం మరి ఈ కాలనీలో ఉన్న క్రైస్తవులందరూ ఒకటై, ఎందుకంటే ప్రపంచంలో అతిపెద్ద పండగ క్రిస్మస్. ప్రపంచంలో ఉన్న 218 దేశాలు ఈ క్రిస్మస్ పండగ జరుపుకుంటారు. దానిలో భాగంగా ఈరోజు మనం కూడా ఇక్కడ జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఉన్న పెద్ద మనుషులకు అదేవిధంగా యూత్కి మీ అందరికీ కూడా మరి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తాను.
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఒంగోలు నగరంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ విభాగం అధ్యక్షులు నగరకంటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మాతా శిశు వైద్యశాలలో గర్భిణులకు బాలింతలకు పండ్లు బ్రెడ్ ను అందజేశారు. అనంతరం 45వ డివిజన్ కార్పొరేటర్ వెన్నపూస కుమారి ఆధ్వర్యంలో కర్నూలు రోడ్డులోని సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ నందు జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని అంధ విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ముందుగా అంధ విద్యార్థులు నడుమ జన్మదిన కేక్ ను కట్ చేసి వారికి పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో వెన్నపూస శ్రీనివాసరెడ్డి, డివిజన్ అధ్యక్షులు పల్నాటి రవీంద్రరెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. అనంతరం ప్రకాశం జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు బొట్ల సుబ్బారావు ఆధ్వర్యంలో గోరంట్ల మల్టీప్లెక్స్ థియేటర్ వద్ద జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను నిర్వహించారు. ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీసీసీఎల్ నాయకులు చావలి శివప్రసాద్, కటారి ప్రసాద్, కుట్టుబోయిన కోటి యాదవ్, సుధాకర్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అందరు పైకి రండి. నువ్వు కొడుకు ఏదైనా ఐటమ్ తీసుకోవద్దునా? ఆ చట్నీ లేదా అట్లేదు అసలు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి పార్టీ ఆధ్వర్యంలో. దాంట్లో భాగంగా ఇవాళ ప్రకాశం జిల్లాలో కూడా అన్ని కాన్స్టిట్యున్సీల్లో జరుగుతున్నాయి. ఒంగోలులో కూడా పొద్దున పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమక్షంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, బూచపల్లి వెంకయ్యమ్మ గారు, దర్శి సభ్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు శివప్రసాద్ గారు మరియు మా నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు కార్యకర్తలందరూ కేక్ కట్ చేసి తర్వాత బ్లడ్ డొనేషన్ ఇచ్చారు. తదుపరి పేదలకి చీరలు పంపిణీ చేయడం జరిగింది. తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలో మాతా శిశు వైద్యశాలలో లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఫ్రూట్స్ పంచడం జరిగింది. వెంకటేశ్వర కాలనీలో మా స్టూడెంట్ లీడర్ రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో దివ్యాంగులకి భోజన వసతి ఫ్రూట్స్ పంచడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా పొద్దున్నుంచి అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు జరిగినాయి. దాంట్లో భాగంగా ఇప్పుడు ఇక్కడ మరి బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు బొట్ల సుబ్బారావు గారి ఆధ్వర్యంలో మరి కేక్ కటింగ్, మరి అదేవిధంగా పేదలకు మరి భోజనం కల్పించడం జరిగింది, భోజనం పెట్టడం. మరి ఈ సందర్భంగా మన జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా గతంలో ఆయన మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మరి 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని ఎన్నో
అధ్యయన కమిటీలు పెట్టి వారి యొక్క సమస్యల ద్వారా మరి మేనిఫెస్టో ఏదైతే నవరత్నాలని రిలీజ్ చేసి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మరి తూచా తప్పకుండా మడిని తిప్పకుండా మాట తప్పకుండా 98% మరి మేనిఫెస్టోని రుజువు చేసుకొని నా నాయకుడు ఆయన ఒక మేనిఫెస్టోని భగవద్గీత బైబిల్ ఖురాన్ లాగా భావించారు. మా పార్టీ అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా స్థానిక గోరంట్ల కాంప్లెక్స్లో దగ్గరలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఒకరి దగ్గర అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మా నాయకులు ఇవాళ ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే బుచ్చపల్లి సుప్రసాద్ రెడ్డి గారు కానీ, అలాగే ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జిగా అన్న రవణ కానీ, నగరాధ్యక్షులుగా కటారి శంకర్రావు గారు కానీ వీళ్ళంతా నిలబడి పనిచేయటం హర్షణీయం, అభినందనీయం. మేమందరం ఒకటే చెప్తా ఉన్నాం, గత 6 నెలల క్రితం మాయ మేనిఫెస్టో అబద్ధ హామీలతోటి నీకు 15,000 నీకు 15,000 అని తల్లికి వందన కార్యక్రమం కానీ, అలాగే వికలాంగులకు 6,000 అని కానీ, పెన్షన్లు 4,000 అని చెప్పి ఇవన్నీ అబద్ధ హామీలతోటి మోసపూరిత వాగ్దానాలతో గెలవడం జరిగింది. అదే క్రమంలో దానికి పవన్ కళ్యాణ్ కూడా వంతపాడాడు. మా ప్రీతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 52వ పుట్టినరోజు సందర్భంగా కేంద్ర పార్టీ ఆఫీసు ఆదేశానుసారం మా పార్టీ అధ్యక్షులు బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, అట్లాగే పార్లమెంట్ నియోజక ఇన్ఛార్జి చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, మా ప్రీతమ నాయకులు చుండూరు రవణ గారి ఆధ్వర్యంలో, శంకరన్న గారి సారథ్యంలో ఈ రోజున మా పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో న్యాయవాద మిత్రులందరితో కలిపి అందరం కలిసి ఇక్కడ మాతా శిశు వైద్యశాలలో ఉన్నటువంటి పేషెంట్లందరికీ పండ్లు, బ్రెడ్లు అన్నీ ఇచ్చాము. ఆ భగవంతుడు మా ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయురారోగ్యాలు అందించి ఆయనకి అంతా మంచి జరగాలని, రాబోయే రోజుల్లో కూడా అందరూ కార్యకర్తలందరూ నాయకులందరూ కూడా ఆయన సుపరిపాలన కావాలని చెప్పని కోరుకుంటున్నారు. ఈ సందర్భంగా భగవంతుడు ఆయనకి మంచి దీవెనలు అందించాలని కోరుకుంటూ మేము ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మా 45 డివిజను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి హ్యాపీ బర్త్డే ప్రోగ్రాం చేస్తున్నాం కనుక ఈరోజు మా యొక్క డివిజన్లో బ్లైండ్ స్కూల్ పిల్లలు ఉంటే ఆ స్కూల్లో వాళ్ళకి మా ఒంగోలు సమన్వయకర్త గారి మేము మా 45 డివిజన్ తరపున వాళ్ళని పిలిపించి మా యొక్క డివిజన్లో ఉన్నటువంటి బ్లైండ్ స్కూల్లో పిల్లలకి భోజనము, ఆహార పదార్థములు వాళ్ళకి ఏర్పాటు చేయడం అనేది ప్రతి సంవత్సరం ఇదే విధంగా మేము ఇక్కడ ఏర్పాటు చేస్తాము. ఈరోజు 45వ డివిజన్ కార్పొరేటర్ అన్నమస్ కుమారి వెంకటేశ్వర రెడ్డి, అలాగే చుండూరు రవి అన్నకి, కటారి శంకర్ అన్నకి, డివిజన్ అధ్యక్షుడికి, ఇట్లా డివిజన్ కార్యకర్తలకి, నాయకులకి నా అభినందనలు. జగనన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు 45వ డివిజన్లో వికలాంగులకి భోజన కార్యక్రమం జరుగుతుంది. అలాగే జరగాలని కోరుకుంటూ వద్దెల్లాలని కోరుకుంటున్నాను. జగన్ అకారణంగా విధుల నుండి తొలగించిన సైకాలజిస్ట్ కర్వాది అనిల్ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని మాలా మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బిల్లా చెన్నయ్య డిమాండ్ చేశారు. బాధితులతో కలిసి ఒంగోలులోని అంబేద్కర్ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఒంగోలు జీజీహెచ్ లో పనిచేస్తున్న అనిల్ ను నిబంధనలకు విరుద్ధంగా తొలగించారని, తొలగింపు సమాచారం అందుకున్న బాధితుడు అనిల్ హైకోర్టును ఆశ్రయించడం, వాదనలు జరుగుతున్న సమయంలో ఏకపక్షంగా తొలగించడం జరిగిందన్నారు. బాధితునికి న్యాయం చేయకుంటే ప్రిన్సిపల్ సెక్రటరీలపై ఎస్సీ ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకువెళ్తానని బిల్లా చెన్నయ్య స్పష్టం చేశారు. 26వ తేదీ నుంచి ఈ రోజు వరకు కూడా పోస్టింగ్ ఇవ్వమని మేము అడిగినా కూడా ఇంతవరకు ఆ పోస్టింగ్ ఇవ్వలేదు. అంటే హైకోర్టు ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయరా? హైకోర్టు ఆర్డర్ని పక్కన పెట్టేసి ఒక దళితుడికి అన్యాయం చేస్తూ ఉంటే కలెక్టర్ గారు మీరట్టా కలెక్టర్ గారు అవుతారు. మీ సామాజిక వర్గం పిటిషన్ పెట్టడంలోనే మీరు దాని మీద యాక్షన్ తీసుకుంటారా? ఎక్కడుంది మీ చట్టం? కలెక్టర్ గారు ఉంటే ఉండొచ్చు, మీకు అన్ని హక్కులు ఉంటే ఉండొచ్చు. కానీ ఈ జిల్లాలో దళితులు ఉన్న జిల్లాలో, దళితులు ఎక్కువ ఉన్న జిల్లాలో మీరు ఫస్ట్ టైము ఇంతవరకు ఏ కలెక్టర్ చేయని పని ఈ కలెక్టర్ గారు చేశారు. మీరు ఇప్పటికైనా మేము చెప్తా ఉన్నాం, ఇప్పటికైనా ఆ అబ్బాయికి అనిల్ అబ్బాయికి పోస్టింగ్ ఇవ్వకపోతే నేషనల్ కమిషను, ఎస్సీ కమిషను, విజయవాడ మానవ హక్కులకి కంపల్సరిగా మీ మీద డిఎంఎన్హెచ్ఓ మీద కంప్లైంట్ చేస్తామని చెప్పని కూడా మీ మీడియా మిత్రుల ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రకాశం జిల్లాలోని ముండ్లమూరు, తాళ్లూరు మండలంలో స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి.
2 సెకండ్ల పాటు భూమి కంపించడంతో ఆ 2 మండలాలకు చెందిన ప్రజలు భయపడిపోయారు. మొండ్లమూరు పాఠశాలకు చెందిన విద్యార్థులు తరగతి గదుల నుండి బయటకు పరుగులు తీశారు. మొండ్లమూరు, పసుపుగల్లు, శంకరపురం, పోలవరం, వేంపాడు, మారెళ్ళ, తూర్పు ఖమ్మంపాడు ప్రాంతంలో కొద్దిసేపు భూమి కంపించింది. తాళ్లూరు మండలంలోని గంగవరం, రామభద్రపురం తదితర గ్రామాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి. ఈ భూ ప్రకంపనలకు కొన్ని చోట్ల ప్రజలు భయపడ్డారు. స్థానిక అన్నవరపాడు 1వ లైన్లోని టైనీ బెల్స్ ప్రీ స్కూల్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శాంటా క్లాస్ వేషధారణలో చిన్నారులు స్కూల్ దగ్గర నుండి చేసిన ర్యాలీ పలువురిని ఆకట్టుకుంది. ఈ ర్యాలీ స్థానిక రత్నమహల్ సెంటర్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా మార్గ మధ్యలో రోడ్డు ఇరువైపులా ఉన్న చిరు వ్యాపారులు, పెట్రోల్ బంక్ మొదలైన దుకాణాలలో పనిచేసే వారికి శాంటా క్లాస్ వేషధారులై చిన్నారులు చాక్లెట్లు మరియు పండ్లు అందచేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమ నిర్వాహకులుగా టైనీ బెల్స్ స్కూల్ చైర్మన్ తుమ్మల చంద్రశేఖర్, డైరెక్టర్ సుజిత శేఖర్ వ్యవహరించగా పాఠశాల సిబ్బంది హరికృష్ణ, భాను, ప్రకాష్, రేఖ, మహేశ్వరి, దివ్య, సురేఖ, లిల్లీ, మమత, మార్తమ్మ, సుల్తానమ్మ, ఆదిమ్మ పాల్గొని కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోల్.